తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము మత్తయి సువార్త 12వ అధ్యాయము 36, 37 వచనాలు చదువుకున్నాం. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని బలపరుచునుగా. నేను మీతో చెప్పున్నదేమనగా అని మొదలు పెట్టాడు యేసుక్రీస్తు దేవుడు. యేసుక్రీస్తు వారు అక్కడ చేరి ఉన్న వారికి, శిష్యులకు తెలియజేస్తున్నారు. ఆయన 3.5 సంవత్సరాలు విస్తారమైన బోధన చేశారు. పరలోక రాజ్యం గురించి, జీవిత విధానాన్ని గురించి, రాబో ఉగ్రతను గురించి, రాబో నిత్యత్వం గురించి, నరకాన్ని గురించి విస్తారంగా బోధించారు. ఆ బోధించిన విధానంలోనే ఈ వాక్యాలు కూడా చెప్తున్నారు. నేను మీతో చెప్పున్నదేమనగా అంటున్నాడు. మనుషులకు చెప్పు ప్రతి విధమైనటువంటి మాటను గూర్చి విమర్శించిన వారు తీర్పులోనికి తేబడతారు అంటున్నాడు. మన నోటి మాట వలన మనము తీర్పులోకి తేబడతామని వాక్యం మరి ఒకసారి మనకి జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మన నోటి మాటలను మనం జాగ్రత్తగా ఉంచుకోవాలని ఈ వాక్యం మనకి తెలియజేస్తుంది. ప్రకటన గ్రంథంలో కూడా రాశారు కదా, అబద్ధం ఆడు వారిని కూడా అగ్నిగుండంలో పడవేస్తానని. అలాగే మన నోటి మాట మనల్ని తీర్పులోనికి తెస్తుంది. అది మంచి మాట, దేవునికి ఇష్టమైన మాట అయితే మనల్ని తీర్పులోనికి తేక జీవంలోనికి దాటింప చేస్తుంది. మన నోటి మాట మన ఇష్టానుసారంగా దేవునికి ఇష్టం లేని మాటలు మాట్లాడుతూ ఉంటే మనల్ని తీర్పులోనికి తీసుకొచ్చి దాని నుండే మనకి నరకంలోనికి పడవేసే అవకాశం ఉంది. యాకోబు పత్రికలో చూస్తాం కదా, 3వ అధ్యాయంలో మన నోటిని గురించి. అలాగే యోబు భక్తుని మిత్రులు కూడా వారి మాటల గురించి వారు ఎంతో నేరస్తులుగా ఉన్నారని చూచాము కదా. అలాగే మన నోటి మాట కూడా మనల్ని తీర్పులోనికి తేకుండా, మనల్ని నేరస్తులను చేయకుండా ఉండాలి అంటే మన మాటలు, మన పాటలు, మన సమస్తము ఆయనకి ఇష్టమైనదిగా ఉండాలి అంటే దేవునిలో మనం సమర్పించుకోవాలి. మన మాటలు సమర్పించుకోవాలి, మన నోటిని, మన నాలుకను సమర్పించుకోవాలి. మనము తీర్పులోనికి రాకుండా ఉండాలి అంటే మనము చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మన మాటలను బట్టి మనము తీర్పులోనికి వెళ్ళువారముగాను, మన మాటలను బట్టి మనం నిత్యరాజ్యంలోనికి వెళ్ళువారముగాను ఉన్నామని ఈ వాక్యం దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మన మాటలు, మన నాలుక, మన పెదవులు, ఉదయం లేచినప్పటి నుండి మన పెదవులు, మన నాలుక దేవునికి సమర్పించుకునే, దేవా ఈ దినమంతయు మీరు నాతో మాట్లాడండి ప్రభువా, నా మాట, నా నాలుక, నా పెదవులు అన్యదా మాట్లాడి నన్ను తీర్పులోనికి తేకుండా ఉండులాగా నాకుతో మాట్లాడు ప్రభువా, నాకు జ్ఞానం దయచే ప్రభువా అని అనుదినము మనము ప్రార్థన చేస్తూ ఉండాలి. అనుదినము ప్రార్థన చేయటం మాత్రమే కాదు, ఇలాంటి ఉపవాస దినాల్లో కూడా మనము ప్రత్యేకంగా మన నాలుకను గురించి, మన పెదవులను గురించి దేవునికి విజ్ఞాపన చేసినప్పుడు మనము కూడా తీర్పులోనికి తెచ్చువారంగా కాకుండా, ఉగ్రత పాలు కాకుండా మనము నీతిమంతులముగా తీర్చబడతాము. మన మాటను బట్టి మనము నీతిమంతులముగా తీర్చబడతాము. మన మాటను బట్టియే మనము అపరాధములుగా తీర్చబడతాము. ఒకటే దొంగతనమే చేయక్కర్లా, ఇంకే పెద్ద పెద్ద కూని పనులే చేయక్కర్లేదు. మన మాటయే మనల్ని పట్టిస్తుంది అని వాక్యం తెలియజేస్తుంది. యేసు ప్రభు వారే స్వయంగా మాట్లాడుతున్నారు. మన మాటను బట్టి మనము నీతిమంతులముగా తీర్చబడతామని, మన మాటను బట్టి మనం అపరాధులముగా తీర్చబడతామని యేసు ప్రభు వారు స్వయంగా తెలియజేస్తున్నారు. కాబట్టి మనము మన మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాము. మనము మన మాటల విషయంలో మెళకువగలిగి మాట్లాడదాం. ప్రార్థనా జీవితంలో ఉండినప్పుడు, దేవుణ్ణి ధ్యానిస్తూ మనం జీవితం జీవించినప్పుడు, దేవునికి ఇష్టమైన జీవితం జీవించినప్పుడు మన మాటలు కూడా తీర్పులోనికి మనల్ని తీసుకొని వచ్చేవిగా ఉండవు, ఉగ్రతలోనికి మనల్ని తీసుకొని వచ్చేవిగా ఉండవు. అది ఇంగ్లీష్ లో కూడా ఈ మాటలు ఏమంటున్నాడంటే, ఎవ్రీ కేర్లెస్ వర్డ్స్ దే హ్యావ్ స్పోకెన్ అంటున్నాడు. కేర్లెస్ వర్డ్స్, మన మాటలు కేర్లెస్ వర్డ్స్ గా ఉంటే అవి మనల్ని తీర్పులోనికి తీసుకొస్తాయి. ఆ కేర్లెస్ వర్డ్స్ అంటే ఏంటో మనకు తెలుసు కదా బాగా. ఇతరుల గురించి నిర్లక్ష్యంగా మాట్లాడడం, ఇతరులను నిందించడం, ఇతరులను దూషించడం, ఇతరులను అపహాసించడం కేర్లెస్ వర్డ్స్ అనమాట. అంటే మనల్ని మనం జాగ్రత్త పెట్టుకోకుండా మాట్లాడడం అనమాట.
ఇతరుల గురించి చాలా విస్తారంగా నిందిస్తూ ఉంటారు. వారిని చూడకుండానే నిందలు మోపుతూ ఉంటారు. అవి కేర్లెస్ వర్డ్స్ అంటే. ఇతరుల గురించి ఏవేవో తెలియకుండానే మాట్లాడుతూ ఉంటారు. అవి కేర్లెస్ వర్డ్స్ అంటే. ఇతరుల గురించి దూషిస్తూ ఉంటారు, అపహాసిస్తూ ఉంటారు. అవి కేర్లెస్ వర్డ్స్ అంటే. ఇట్లాంటి మాటలు చెప్పొద్దని యేసు ప్రభు వారే చెప్తున్నారు ఈ మాట. దే హ్యావ్ స్పోకెన్ కేర్లెస్ వర్డ్స్ అంటున్నారు. కాబట్టి మనము నీతిమంతులంగా తీర్చిపడాలి అంటే, మనము దేవుని బిడ్డలముగా ఉండాలంటే మన మాటలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తుంది. కాబట్టి మనము నారక పాత్రలు కాకుండా ఉండాలి అంటే మన మాటలను జాగ్రత్తగా కేర్లెస్ వర్డ్స్ మన నోటి నుండి రాకుండా చూసుకోవాలని దేవుడు మనకి మరి ఒకసారి హెచ్చరిస్తున్నాడు. యేసు ప్రభు వారే హెచ్చరిస్తున్నారు ఈ మాటలు. ఈ 40 దినాల్లో మనం యేసు ప్రభు వారి బోధన వింటూ ఉంటాము. ఆయన చెప్పిన బోధ క్రమంగా నేర్చుకుంటూ ఉంటాము, ప్రార్థనలో ఎదుగుతాము, సిలువను ధ్యానిస్తాము, ప్రార్థనలో బలపడతాము. మన జీవితం అంతా కూడా మనము పరిశుద్ధముగా జాగ్రత్తగా దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తాం. అట్టి కృప వినిచిన బిడ్డలందరూ పొందుకుందరు గాక. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు, ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు ప్రభువా. దేవా నాయన, మా మాటలు నాయన మీకు ఇష్టమైనవిగా ఉండినట్లు నిత్యము మీ స్థితిగానం మా నోట ఉంటే ప్రభువా, మేము ఏ అన్యత మాట్లాడకుండా ఉంటాము కనుక ప్రభువా, మీ స్థితిగానం మా నోట ఉంచండి ప్రభువా. మీకు స్థితి చెల్లిస్తున్నాయన మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటూ ప్రభువా పరిశుద్ధమైన జీవితం జీవించలాగన మీ కృప వినిచిన బిడ్డలందరికీ మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పేరిట మనవులు మీ పాదములైతే వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.